ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక కంపెనీలో ఆ వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ, వారి యొక్క పనితనం పెరగాలంటే ఏం చేయాలంటే ఒక సర్వే, ఒక పరిశోధన జరిగింది. పరిశోధన జరిగి వాళ్ళు 5 పాయింట్స్ చెప్పారు. అంటే మీ యొక్క కంపెనీ ఉందండి, అందులో 1000 మంది పనిచేస్తున్నారు, 500 మంది పనిచేస్తున్నారు, లేదా కనీసం 50 మంది పనిచేస్తున్నారు. మీ కంపెనీ డెవలప్ అవ్వాలంటే కేవలం మీరు పనిచేస్తే సరిపోదు, మీ వర్కర్స్ అంతా కూడా చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేయాలి. ఇప్పుడు ఒక వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ, వారి యొక్క పనితనం పెరగాలంటే ఏం చేయాలి, కంపెనీ బాగుపడాలంటే ఏం చేయాలి అంటే 5 విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ 5 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆ కంపెనీకి ఒక లీడర్ అనబడేవాడు ఉండాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఆ లీడర్ ఖచ్చితమైన పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలగాలి, ఇది రెండో విషయం. మూడో విషయం, వారిపై ఆ కంపెనీలో ఉన్నటువంటి వారిపై నిఘా అనేది ఉండాలి, సర్విలెన్స్ ఏదైతే అంటామో నిఘా అనేది ఉండాలి, మూడోది. నాలుగోది, ఆ పబ్లిక్, ఆ కంపెనీలో పనిచేసేవారు కనుక ఏదైనా తప్పు చేస్తే వారికి పనిష్మెంట్ అనేది ఉండాలి, నాలుగో విషయం. ఐదో విషయం ఏంటంటే, ఆ కంపెనీలో మంచిగా పనిచేస్తే వారికి అవార్డులు, రివార్డులు, ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. ఈ 5 విషయాలు ఉంటే ఆ కంపెనీ బాగా సక్సెస్ అవుతుందని చెప్పారు. ఇదే విషయం, ఇదే ఫార్ములా ఈరోజు పూర్తి ప్రపంచంలో ఎన్నైతే కంపెనీస్ ఉన్నాయో, ఐటీ సెక్టార్స్ ఉన్నాయో, ఎన్నైతే వ్యవస్థలు ఉన్నాయో, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ప్రభుత్వాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇవే ఈ 5 పాయింట్లపై ఆ కంపెనీ అనేది ముందుకు రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఉదాహరణకి మన భారతదేశం అనేటటువంటి ఈ కంపెనీ, మన భారతదేశం అనేది ఒక కంపెనీ అనుకుంటే, మనకు ప్రభుత్వం ఉంది. మొదటిగా లీడర్ ఎవరు, మన ప్రభుత్వం, మొట్టమొదటిది. రెండోది ఇన్స్ట్రక్షన్ ఏంటి, మన రాజ్యాంగం ఏం చేయాలి ఏం చేయకూడదు, రెండోది. మళ్ళీ ఆ పౌరులు ఎలా ఉంటున్నారని చెప్పడానికి సర్విలెన్స్ అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, మూడో విషయం. ఒకవేళ మనుషులు తప్పు చేస్తే వారికి శిక్షలు ఉన్నాయి, వారికి యావజ్జీవ కారాగార శిక్షను ఉంది ఆ తప్పులను బట్టేసి. ఒకవేళ వారు మంచి పని చేస్తే వారికి ఎంకరేజ్మెంట్గా పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అనేటటువంటి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ప్రభుత్వం కూడా ఇదే 5 పిల్లర్స్ పై ఆధారపడి ఉంది. మన ప్రభుత్వం కూడా ఇదే 5 ఇన్స్ట్రక్షన్స్ పై ఆధారపడి ఉంది. మీరు ప్రపంచంలో ఏ కంపెనీని చూసినా, ఏ వ్యవస్థని చూసినా, ఏ ఇన్స్టిట్యూషన్స్ చూసినా ఈ 5 రూల్స్ అనేవి కనిపిస్తాయి. అంటే కంపెనీ ముందుకు నడవాలన్నా ఒక గవర్నమెంట్లో కూడా ఇదే కొలమానం, ఇవే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చింది క్వశ్చన్, ఎలా వచ్చాయండి ఇవి ఎలా వచ్చాయంటే, ఇవి మన వేదాల నుండి వచ్చాయి, ఇది మన బైబిల్ నుండి వచ్చింది, ఇది మన ఖురాన్ నుండి వచ్చింది. ఈ గ్రంథాల నుండి ఆ ప్రభుత్వం ఎవరు, మనల్ని పుట్టించినటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ధార్మిక గ్రంథాలు. ఆయన మనపై నిఘా పెట్టాడు అంటే చిత్రగుప్తులు చూస్తూ ఉన్నారు. ఆయన మాకు పనిష్మెంట్ ఇస్తాడంటే, మీరు తప్పు చేస్తే తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. ఆయన మీరు చేసిన మంచి పనికి ప్రతిఫలం ఏంటంటే జన్నత్, స్వర్గ నరకాలు. ఇదే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చిందంటే మన స్క్రిప్చర్స్ నుండి, మన గ్రంథాల నుండి ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ఏంటండి, ఆ దేవుడు మనల్ని చూస్తాడా, మనల్ని ప్రశ్నిస్తాడా అంటే ఖచ్చితంగా పుట్టించిన వాడు ప్రశ్నిస్తాడు కూడా. మీరు మీ అబ్బాయికి ఒక 100 రూపాయల కాగితం ఇచ్చేసి ఒక 10 రూపాయల సబ్బు బిల్ల తీసుకురమ్మన్నారు. వచ్చిన తర్వాత ఎంత లెక్క తీసుకుంటారు, మీరు ఎంత తీసుకుంటారండి? 90 రూపాయల లెక్క తీసుకుంటాడు. అలాగే దైవం మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ని అది 60, 70, 80, 100 ఎన్ని రోజులైతే మీరు గడిపారో దీని లెక్క కూడా మనల్ని పుట్టించినటువంటి దేవుడు తీసుకుంటాడు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే, ముఖ్యంగా భగవద్గీత గ్రంథం 16వ అధ్యాయం 24వ శ్లోకం. పెన్ పేపర్ ఉంటే నోట్ చేసుకోండి. ఈరోజు కొంతమంది తయారైపోయారు, ఈయన చెప్పేది గ్రంథాలు లేదంటున్నా, నాకే ఆశ్చర్యం వేస్తుంది. గీతాశాస్త్రం 16వ అధ్యాయం 24వ శ్లోకంలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణాంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తూమిహర్హసి. నీవు చేయునదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. నీవు ఏమి చేసిన ఈ ప్రపంచంలో శాస్త్రాన్ని అనుసరించి కర్మ చేయదగును. నువ్వేం చేయాలి అంటే నీకు ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంది, గ్రంథం ఉంది. ఇదే విషయం మీరు ఖురాన్లో చూడండి. ఖురాన్లో సూర్య అల్ అరాఫ్ సూరా నంబర్ 7 ఆయత నంబర్ 3లో, ఇత్తబిఉ మా ఉన్జిల ఇలైకుం మిర్ రబ్బికుం వలా తత్తబిఉ మిన్ దూనిహి ఔలియా
ఓ ప్రజలారా, మీ ప్రభు తరపు నుండి మీపై అవతరింపజేయబడినటువంటి గ్రంథాన్ని మీరు అనుసరించండి, దాన్ని త్రోసిరాజని శైతాను అడుగుజాడల్లో మీరు నడవకండి. మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, మీకు ఒక కమాండ్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయం ఎక్కడుంది? బైబిల్లోకి వచ్చేయండి. బైబిల్లో మార్కు సువార్త 12:32 అక్కడ ఏముందంటే, నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తము చేయవలను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. నీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, దాని పరంగా నువ్వు జీవితం గడిపి. ఇక్కడ బైబిల్ అంటుంది. 3 గ్రంథాలు ముక్త కంఠంతో చెప్పిన విషయం ఏంటంటే గ్రంథాలను అనుసరించాలి. ఎవరో ఏదో చెప్పారు, లేదండి మా బాబా చెప్పేశాడండి, మా మౌలానా గారు చెప్పేశారు, మా పండితుడు చెప్పారు, మా పాస్టర్ చెప్పారు. ఒకవేళ నేను నా సొంత మాటలు చెప్పినా నమ్మకండి. గ్రంథాల్లో ఉంటేనే మీరు ఆ విషయాన్ని నమ్మండి. గ్రంథాలు ఏముంటున్నాయి బాబు? సొంత ఆలోచనలకు పొంతన లేదు, పక్కన పెట్టు. నీకు గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాలు ఏం చెప్తున్నాయి నేను విననండి అంటే ఏమవుతుంది? గీతాశాస్త్రం 16:23 ఇది కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న విషయం ఏంది? యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన స్వీయ కోరికలచే జీవితం గడుపుతాడో అతనికి సుఖము లేదు, పురుషార్థ సిద్ధి లేదు, ఉత్తమ గతి అగు మోక్షము కూడా లేదు. 3 లేవంట. ఎవరికి 3 లేవు? 3 ఎవరికి లేవంటే ఎవరైతే గ్రంథాలకు వ్యతిరేకంగా జీవితం గడుపుతారో. ఒకటి పురుషార్థ సిద్ధి. పురుషార్థ సిద్ధి అంటే ఏంటంటే, ఉదాహరణకి అక్కడ కూలర్ పెట్టాము, ఆ పంఖ తిరుగుతుంది, కరెంటు బిల్లు వస్తుంది, కడుతున్నాం అంటే అది తిరుగుతుంది కానీ గాలి రావట్లేదు, డబ్బులు కడుతున్నాను కానీ గాలి రావట్లేదు. దీన్నే పురుషార్థ సిద్ధి లేకపోవడం అంటారు. మొట్టమొదటిది పురుషార్థ సిద్ధి ఉండదు. రెండో విషయం ఏంటంటే అతనికి సుఖము లేదు తన జీవితంలో. 3 మోక్ష సిద్ధి, చనిపోయిన తర్వాత స్వర్గం కూడా లేదు. ఎవరైతే గ్రంథానికి వ్యతిరేకంగా జీవితం గడుపుతారో. ఇదే విషయం మీరు ఖురాన్లో మీరు చూసినట్లయితే సూరే ఆల్ ఇమ్రాన్ నంబర్ 3 ఆయత్ నంబర్ 4 చాలా స్పష్టంగా అక్కడ తెలియచడం జరిగింది. ఎవరైతే అల్లా యొక్క శాసనాలను తిరస్కరిస్తారో వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. ఎవరైతే శాస్త్రాలకు వ్యతిరేకంగా జీవితం గడుపుతారో. చాలా స్పష్టంగా ఖురాన్ కూడా చెప్పేసింది. ఇదే విషయం బైబిల్ గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండము 28:58 నుండి 61 వచనాల్లో నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ గైకొనుచు అనుసరించుచు యెహోవాను నీ మహిమగల భీకరమైన నామమునకు భయపడిన యెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగులును కలుగజేయును. భయంకరమైనటువంటి రోగములు దీర్ఘకాలమై ఉండును. అంటే దీర్ఘకాలం వరకు కూడా ఆ రోగాలు నిన్ను వెంబడిస్తాయి. భయంకరమైనటువంటి రోగాలు, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు వచ్చేస్తాయి ఎవరైతే గ్రంథాన్ని అనుసరించారో. గ్రంథాన్ని అనుసరించాలన్న విషయాన్ని 3 గ్రంథాలను మనం చూసుకున్నాం. అయితే మరి నిజంగా గ్రంథాల్లో ఏముంది అంటే, మనిషి మానవత్వంతో మంచి జీవితం గడుపుతాడా లేక సొంత ఆలోచనలతో గడుపుతాడా? దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు ఎలా చూస్తున్నాడు? అవునండి, దేవుడు చూస్తున్నాడు. ఈ విషయం గీతాశాస్త్రం 13వ అధ్యాయం 14వ శ్లోకంలో సర్వతః పానిపాదాన్ తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంటే ఆ దైవము అంతటా చేతులు కాళ్ళు గలదియు అంతటా శిరస్సు కలదియు సమస్తము చూచుచున్నది. ఆ దైవము తత్ సర్వతోక్షి శిరోముఖం, ఆయన ముఖం సమస్తము ఉంది, సమస్తము ఆయన చూస్తున్నాడు. ఆ భగవంతుడు, ఆ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ దైవానికి భయపడాలి. అలాగే గీతాశాస్త్రంలోనే 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మరొక శ్లోకం ఏంటంటే, జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. హృది సర్వస్య విష్ఠితం అంటే హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆ దేవుడు పసిగడతాడు. మీరు లోపల ఏదో ప్లానింగ్ జరిగింది, ఇంకా మీ పెదాల నుండి రాలేదు, కానీ దేవుడికి తెలిసిపోతుంది. అంత పవర్ఫుల్ దేవుడు. అంటే మీ హృదయాలను ఆయన ఆవహించి ఉన్నాడు. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలు కూడా ఆయనకి తెలుసు. గీతాశాస్త్రం 9వ అధ్యాయం 18వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిజానం బీజమవ్యయం. ప్రభు సాక్షి, మనిషి చేసేటటువంటి పాప పుణ్యాలకు ఆయన సాక్షి. ఎవరు? విట్నెస్ ఎవరు? దేవుడే ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. మీరు ఆయనకు జవాబు చెప్పుకోవాలి. ఇదే విషయం బైబిల్లో
94వ కీర్తన 8-9 వచనాల్లో, జనులలో పశుప్రాయులారా దీనిని గురించి ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మీకు చెవులు ఇచ్చేసి ఆయన వినట్లేదా? మీకు కళ్ళిచ్చేసి ఆయన చూడట్లేదా? మీకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? నిన్ను పుట్టించిన వాడిని నేను ఎందుకు చూడలేడురా బాబు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కాబట్టి దైవం అనబడి మనల్ని చూస్తున్నాడు. ఈ విషయం ఖురాన్లోని అష్షూరా సూరా 42 ఆయత నంబర్ 11లో, వహువ సమీరు బసీర్. అస్సమి అంటే ఆయన సమస్తము వింటున్నాడు, అల్ బసీర్ అంటే ఆయన సమస్తము చూస్తున్నాడు. అంటే వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్, సమస్త విషయాలపై కూడా ఆయనకు ఆధిక్యత ఉంది. ఇన్నహు అలీమున్ బిజాతి సుదూర్, ఆయన సమస్త విషయాల పరిజ్ఞానము ఆయన గ్రహణ పరిధిలో ఉంది. మీరు చేసే ప్రతి విషయాన్ని కూడా ఆయన కనిపెట్టి ఉన్నాడు. ఆయన్నే మనం తెలుగులో దేవుడు అంటున్నాం, సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటున్నాం, ఇంగ్లీష్లో గాడ్ అంటున్నాం, తర్వాత క్రియేటర్ అంటున్నాం. మనం ఆ దైవం మనల్ని చూస్తున్నాడు, ఆయనకు మనం లెక్క చెప్పుకోవాలి. ఈ భావన మనలో రావాలి సోదరులారా. చూడండి సోదరులారా, మనిషి ఏమని ఆలోచిస్తున్నాడంటే, లేదండి నేను చనిపోయిన తర్వాత ఇక స్వర్గ నరకం ఎవరు చూసి వచ్చారు అంటే చాలా మూర్ఖత్వం అది. ఎందుకంటే ఈరోజు ఎంతో టెక్నాలజీ, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మనిషి తీసుకొచ్చాడు, కానీ పోయే ప్రాణాన్ని మాత్రం తీసుకురాలేదు. పోయే ప్రాణాన్ని తీసుకొస్తాడా? తీసుకురాలేడు. ఎందుకంటే ఇంకా మొత్తం ఏ ప్రయత్నం చేసుకున్నా ఈ పని మాత్రం చేయలేడు. ఎందుకు అంటే దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనిషికి కొన్ని ఈ టెక్నాలజీ చేసుకుని బుర్రనిచ్చాడు, మేధస్సునిచ్చాడు. కాబట్టి మనిషి చేస్తున్నాడు. మనిషి దాన్ని ఆ కత్తితో కూరగాయలు కోవచ్చు, పీకలు కూడా కోయచ్చు అన్నమాట. ఈ టెక్నాలజీ కూడా అలాంటిదే. అయితే గీతాశాస్త్రం 9వ అధ్యాయం 7వ శ్లోకం ఏముంటుందంటే, కల్పాదౌ విసృజామ్యహం, కల్పాది అందు సమస్త మానవుల్ని మళ్ళీ నేను పుట్టిస్తాను, మళ్ళీ నేను వారిని లేపుతాను, సమాధుల నుండి లేపుతాను అంటున్నాడు ఇక్కడ. కల్పాదో విసృజామ్యహం, కల్పాది అందు అంతమున మళ్ళీ వీళ్ళు నేను లేపుతాను. ఎందుకంటే జడ్జిమెంట్ డే అనేది ఉంటుంది. ఋగ్వేదం 7వ మండలం 104వ సూక్తం 3వ మంత్రంలో, దుష్కార్యాలకు పాల్పడిన వారిని లోతైన గోతిలోని అంధకారంలో పడవేయండి, వారిలో ఏ ఒక్కడు ఏనాటికి బయటకి రాలేని విధంగా పాపాలు చేసుకుంటూ జీవితంలో ఈ పాప పంకిలంలోనే సమాప్తమైపోయినట్లయితే వారిని తీసుకెళ్ళి ఆ గోతిలో పడవేయండి. మళ్ళీ బయటకు రాలేని విధంగా, మళ్ళీ అక్కడ దూకి రావడానికి సెంట్రల్ జైల్ చెర్లపల్లి గోడ కాదు అది, అక్కడ నుండి వేసినా మళ్ళీ దూకి వచ్చేస్తున్నారు. అలాంటి గోడలు ఉండవు అక్కడ, మళ్ళీ ఎన్నటికీ మీరు రాలేరు అని ఇక్కడ వేదం అంటుంది. అలాగే మీరు గరుడ పురాణం మీరు చూసినట్లయితే అంధాకూపం, కుంభిపాకం, క్రిమిభోజనం, వజ్రఖండనం, శూలదండనం, అవీచి, రైరవ, తప్రుశర్మి, వైతరిణి అనేటటువంటి కొన్ని శిక్షల పేర్లు ఉన్నాయి. అపరిచితుడు సినిమా చూసి నేను చెప్పట్లేదు, నేను చదివాను, ఆ తర్వాత సినిమాలో ఉందని నాకు తెలిసింది. మీరు అలా ఇవన్నీ ఏదో అపరిచితుడిని చూసి చెప్పాడని అనుకున్నారేమో, అలా కాదు. ముందు నేను అవి చదివాను, తర్వాత సినిమాలో ఉంది అని ఒక వ్యక్తి చెప్పాడు నాకు, అర్థమైందండి. కాబట్టి శిక్షల పేర్లు ఇదే విధంగా ఖురాన్ కూడా అంటుంది, మనిషి మంచిగా జీవితం గడిపితే జన్నత్ స్వర్గం ఉంది, చెడు పనులు చేస్తే అతడు చేసినటువంటి పాపాలు కానీ ఏ పాపానికి ఏ శిక్షనో ఖురాన్ అంటుంది. వ్యభిచారానికి ఏం శిక్ష, తాగుబోతులకు ఏం శిక్ష, ఇతరుల్ని మోసం చేస్తే ఏం శిక్ష ఉంటుంది. కాబట్టి ఇదే విషయం నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్లో మత్తయి సువార్త ఈ విషయం చెప్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది. మనిషి చనిపోతాడు, జాతస్య హిధ్రువో మృత్యుర్ధువం 2వ అధ్యాయం 7వ శ్లోకం గీతాశాస్త్రంలో. అంటే పుట్టిన ప్రతి జీవి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్, ఖురాన్లో సూర్య ఆల్ ఇమ్రాన్ 3 ఆయత 185, పుట్టిన ప్రతి జీవి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. అందుకే హైందవ వాంగ్మయం ఏముంటుందంటే, ద్రవ్యాని భూమౌ పశుపచ్చ గోష్ఠి, ఏ ధన సంపాదన అయితే నువ్వు కూడబెట్టుకున్నావో నీ ప్రాణం పోగానని నువ్వు వదిలేస్తుంది. భార్య గృహద్వారి, నీ భార్య మీ ఇంట్లోనే ఉండిపోతుంది. జనహ శ్మశానే, జనులు శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతారు. దేవాచ్చితాయాం పరలోక మార్గే, దేహాన్ని విడిచిన జీవుడు వెళ్తూ ఉంటాడు. కర్మాను గో గచ్చతి జీవ ఏకహ, నువ్వు చేసినటువంటి కర్మను తీసుకొని ఒంటరిగా ఏకంగా నువ్వు వెళ్ళిపోయి నీ ప్రభు ముందు సమాధానం చెప్పుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, పుట్టుక్కున పానం పోయింది అనుకోండి, తీసుకెళ్ళి ఏం చేస్తారు?
కోటీశ్వరుడు, కోట్లు ఖర్చు పెట్టి ఇంటీరియర్ డెకరేషన్ ఉంది. ఇల్లు ఎలా కట్టాడంటే ప్రతిరోజు కూడా వచ్చేసి ఆ క్యూరింగ్ చేస్తున్నాడు, నీళ్లు కొడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇంటీరియర్ డెకరేషన్, బాత్రూమ్ ఇలా ఉండాలి, గోడలు ఇలా ఉండాలి, కటన్స్ ఈ కలర్ ఉండాలి, కబోర్డ్స్ ఇలా ఉండాలి, 75 ఇంచెస్ టీవీ ఉండాలి, హంగామా, కథ, కార్ఖానా మొత్తం పెట్టేసుకున్నాడు. పుట్టుక్కున ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఏసీ ఏదైతే 2 టన్ ఏసీ పెట్టేసుకొని చాలా హ్యాపీగా, ఇప్పుడైతే హైరేజ్ అపార్ట్మెంట్స్ వచ్చేసాయి అనమాట. మొత్తం 22 అంతస్తులు మొత్తం సిటీ చూస్తున్నాడు. మొత్తం కూడా సిటీలో ఎక్కడేమో చూస్తున్నాడు. 50 అంతస్తులు. గచ్చిబౌలిలో మీరు చూసారా మొత్తం ఎలా ఉందంటే ఒక్క విల్లా, 15 కోట్ల విల్లా కూడా వచ్చేసింది. మొత్తం ఎమ్యూనిటీస్, మొత్తం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఎలా అంటే అది చూస్తే ఇక అది ఇంద్రలోకం అన్నట్టుగా మీకు కనిపిస్తుంది అనమాట. అలాంటి విలాసవంతమైనటువంటి ఒక ఇంట్లో ఒక వ్యక్తి వచ్చేసి పుట్టుక్కున్న హార్ట్ అటాక్తో పోయాడు. ఏం చేస్తారు? ఆ చల్లటి ఏసీ రూమ్లో పెడతారా? పెట్టారు. తీసుకెళ్ళి వరండాలో పెట్టేశారు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. ఏంటి అది, వీడు చనిపోయి ఉన్నాడు, ఆ యొక్క ఆ చేతి వేళ్ళకి మొత్తం బంగారు రింగులు ఉన్నాయి, మొత్తం మెడలో ఒక బంగారు గొలిసేసుకున్నాడు. చనిపోగానే ముందు బంధువులు రాకముందే తీసేసుకుంటారు. అది తీసేసి ఉంగరాలు రావనుకోండి, ఆ కంసాన్ని పిలిపి నెమ్మదిగా కట్టింపేరుతో అలానే టెక్కుమని లాగేస్తారు. తర్వాత వరండాలో పడుకోబెట్టేస్తారు. ఆ ఏసీ లోపల మొత్తం వెళ్ళిపోయింది అనమాట. జేబులో, పర్సులో ఏటీఎం ఉంది, సంబంధం లేదు, కనెక్షన్ కట్ అయిపోయింది. దూరం నుండి బంధువులు వచ్చేసారు, చూస్తున్నారు ఏం జరిగింది. వీళ్ళేమో అతడు పోయాడని ఆ భార్య ఏమంటుంది, అయ్యో మీరు పోయారండి, నా పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అంటే, వీడు బ్రతికున్నది పిల్లల కోసం, భార్య కోసం అనమాట. వీడు పోయాడు, మేము ఎలా బ్రతకాలి, మా జీవితాలు ఏంటని వీళ్ళు అంటుంటారు. పోయినటువంటి ఫికరు, ఆ బాధ లేదనమాట. పోతే మేము ఎలా జీవితం గడపాలి, మా ఖర్చులు ఎవరు భరిస్తారు అనేటువంటి ఒక బాధ. ఇలాంటి పరిస్థితి. ఎవరైతే శ్మశానం, ఆ సమాధి ఆయన్ని చూడడానికి ఆ మయ్యత్ కోసం వచ్చారో వాళ్ళేమంటారు, ఆలస్యం అయిపోయిందండి, మళ్ళీ చీకటి పడిపోతుంది, తొందర తీసుకెళ్ళి అక్కడ మీరు తొందర సమాధి చేయండి అని వీళ్ళ గోలు ఒకటి స్టార్ట్ అయిపోతుంది అక్కడ. ఆ విధంగా చేసి చివరికి ఏం చేశారు, తీసుకెళ్ళి ఆ సమాధిలో వేసేస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియసారు, ప్రతి వ్యక్తికి 3 స్నేహితులు ఉంటారు. అతని ప్రాణం పోగానే మొదటి స్నేహితుడు దూరం అయిపోతాడు, రెండో స్నేహితుడు శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతాడు, మూడో స్నేహితుడు చనిపోయినా తనతో పాటే ఉంటాడు. ప్రాణం పోగానే వదిలేసే మొదటి స్నేహితుడు ఎవరంటే తన యొక్క ఆస్తి పాస్తులు, సంపాదన, కనెక్షన్ కట్ అయిపోతాం ప్రాణం పోగా. శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోయేవారు భార్య, పిల్లలు, బంధువులు. నువ్వు చనిపోయినా నీతో పాటే ఉండేది ఏంటంటే నువ్వు చేసుకున్న మంచి పనులు, నీ కర్మలు. ఈరోజు నేను నిలబడి నేను ఏం మంచి పనులు చేశాను, నిజంగా నేను ఎలా జీవితం గడుపుతున్నాను అంటే, నా జీవితం ఎలా ఉందో నాకు తెలుసు, మీ జీవితం ఎలా ఉందో మీకు తెలుసు. కానీ ఆ దైవం ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్నాడు. చిత్రగుప్తులు రాస్తున్నారు, ఈరోజు ఒకరిపై దౌర్జన్యం చేశావు, 1 సెంటు భూమిని లాగేసుకున్నావు, జాలీ డాక్యుమెంట్ పెట్టేసి ఒక బిల్డింగ్ కట్టేశావు, తర్వాత లంచం తీసేసుకున్నావు, బలహీనులపై దౌర్జన్యం చేశావు, తొక్కే ప్రయత్నం చేశావు, హిందూ ముస్లింల మధ్య గొడవడానికి సోషల్ పోస్ట్ పెట్టేశావు, హిందూ ముస్లింలను ఎంత గొడవ పెట్టేశావు అంటే నువ్వు ఏకంగా ఎమ్మెల్యే అయిపోయావు. ఇవన్నీ చేస్తుంటే చిత్రగుప్తులు మొత్తం రాస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ హేట్ స్పీచ్ ఇచ్చాడు, ఇంతమంది కొట్టుకున్నారు, చచ్చారు, వీడు దుర్మార్గుడు. మళ్ళీ రాస్తున్నారు, ఇతడు ఫలానా డేట్లో లంచం తీసేసుకున్నాడు, ఇతడు ఫలానా చోట వ్యభిచారం చేశాడు, ఫలానా అనాథ పిల్లల ఆస్తిని కబలించేశాడు. మొత్తం కూడా మన చిట్టా రికార్డ్ తయారవుతుంది. చివరికి ఏమైపోతుంది, అక్కడ నరకానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఎవ్వరు కూడా ఎమ్మెల్యే, ఎంపీస్ ఎవ్వరి రికమెండేషన్ ఉండదు. అక్కడ వాళ్ళే నాకు తెలిసి అక్కడ లోపల కనిపిస్తుంటారు వాళ్ళు. అయ్యో ఏమైందో పరిస్థితి అని. అంటే ఒకవేళ ఆ పాపాలు చేస్తున్నట్లయితే. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మారాలి. ఓ మనిషిని పయనం ఏంటంటే ఇప్పుడైనా మానవతా విలువలతో, కుల మతాలకు అతీతంగా మంచి పనులు చేస్తూ ఉండాలి, సదాచరణ చేయాలి, నలుగురిని ఆదరించాలి, నలుగురికి సహాయం చేయాలి. మన ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో అవి మన పిల్లలు, మన యొక్క భవిష్యత్తు, మన ఇండ్లు, మన ప్రాపర్టీస్, మన బండ్లు, మన లగ్జరీ లైఫ్స్. కానీ సమాజం కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఒక గొప్ప స్థానం ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వేంటంటే ఏమీ లేవు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టావు, కోట్లు సంపాదించావు, కానీ బుద్ధి మాత్రం పోలేదు. బుద్ధి ఎలా ఉందంటే మళ్ళీ ఎవడైనా అడుక్కోవడానికి వస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నావు. అదే మీ పిల్లల పెళ్ళిళ్ళు అయినా, నీ లైఫ్ స్టైల్ అయినా, పెట్టుకునే వాచ్ అయినా, వేసుకునే సూట్ అయినా, కట్టుకునే బట్టలైనా మొత్తం ఎలా ఉందంటే ఇక హంగామా. అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చింది ఎవరు అంటే పైన ఉన్నటువంటి పరమాత్ముడు, దేవుడు. కాబట్టి ఆ దేవుడు పుట్టించినటువంటి ప్రజలు ఎవరైతే ఆకలితో అలమటిస్తుంటారో, ఎవరైతే బాధపడుతుంటారో వారిని ఆదుకోవాలి. ఈ పని ఈరోజు మనిషి చేయట్లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా,
ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.